హలో అండి. ఇవాళ దొండకాయలో పెసరపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని పచ్చెశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని దొండకాయల్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి దొండకాయల్ని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ దొండకాయ పెసరపప్పు ఫ్రై